గోల్డ్ పైన ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేయాలా వద్దా సార్? గోల్డ్ అండ్ సిల్వర్ రెండు. అంటే గోల్డ్ ప్రీషియస్ మెటల్, ఆడవాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్. ఓకే. వాళ్ళు ఎక్కువ అసలు ముందు అది చేసిన తర్వాత ఏదైనా చేస్తారు. అవును సార్ ఒప్పుకోరు అసలు, ఎంతో కొంత కొంచెం ఎక్రూడ్ చేసుకుంటూనే ఉంటారు. అంటే ఇన్వెస్ట్మెంట్ సైడ్ సార్ నేను చెప్పేది. ఇన్వెస్ట్మెంట్ సైడే. ఓకే. సోనేకి చిడియా ఇండియా. ఓకే. అసలు యాక్చువల్గా మొత్తం తెలీదు, చైనా ముందుంది కానీ డిక్లేర్ చేస్తే మందే ముందు ఉంటుంది గోల్డ్. ఓకే. బయటికి చెప్పదు. ఓకే. ఇప్పుడు తాతల తరం గోల్డ్ చెప్పమంటే చెప్తారా? రీసెంట్ అంత ముందు గవర్నమెంట్ చెప్తే ఏమైంది? అందరు వ్యతిరేకం వచ్చారు కదా. సో ఆ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే మన ఇప్పుడు జంజీ ఇప్పుడు ఉన్న వాళ్ళని చూసుకుంటే 20% ఇంటర్నేషనల్ స్టాక్స్ లో, 20% మెటల్స్ లో, 60% ఈక్విటీలో. ఓకే. డెట్ తగ్గిపోతోంది. ఓకే. డెట్ మీద పర్సెంట్ ఈవెన్ 80 years వాళ్ళు చూసిన డెట్ పర్సెంట్ ఇదివరకు 80-20 ఈక్విటీ ఉండేది, రిస్క్ తీసుకోవద్దు అనేది. కానీ మార్కెట్ మీద నమ్మకంతో దాన్ని 80-20 కానీ 60-40 కానీ చేస్తున్నారు. డెట్ అంటే రొటేషన్ కావాలి కాబట్టి 60-70 years రొటేషన్ కావాలి కాబట్టి 40% 20% పెట్టుకొని మిగతాది 80%. అంటే ఈక్విటీ మీద అంత నమ్మకం వస్తుంది. నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయి, నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ పెరుగుతున్నారు, ఇన్వెస్టర్స్ పెరుగుతున్నారు. సో అది చిన్న చిన్నగా మార్కెట్ మీద వచ్చిన డబ్బులు దేంట్లో రావు. బట్ మార్కెట్ ట్రెండ్ మనం పట్టుకోవాలి. ఓకే. మన ట్రెండ్ మార్కెట్ పట్టుకోదు. ఓకే. అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సంవత్సరం వచ్చాను నాకు డబ్బులు రాలేదంటే రావండి. నాకు నెలలో అప్పుడు నేను హౌస్ కొనుక్కున్నాను, నేను 1,70,000 పేమెంట్ చేయాలి, నేను మార్కెట్ నుంచి పే చేసుకుందాం, మీరు 10 లక్షలు పెట్టండి 30 లక్షలు పెట్టండి, ఎంత పెడితే అంత పెడతానంటే ఇప్పుడు వచ్చినప్పుడు హ్యాపీ, రానప్పుడు ఏంటనేది కదా క్వశ్చన్. ఓకే. సో దానికి బ్యాక్ ఎండ్ ప్రాబ్లం ఉండాలి, బ్యాక్ ఎండ్ ఇది ఉండాలి, సపోర్ట్ ఉండాలి. అంటే ఒక 3 months 4 months బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఉంటే మార్కెట్ ఏదైనా మధ్యలో రానప్పుడు సో దాని అనుగుణంగా ఇది చేసుకోవచ్చు. అందుకనే ఈ పేమెంట్స్ ఉన్నాయి, ఇట్లాంటి పేమెంట్ చేయాలి కాబట్టి ఈ ట్రేడింగ్ సైడ్ ఎక్కువ టెంప్ట్ అయ్యారంట. నేను సిల్వర్ విషయంలో సార్, సిల్వర్ సంబంధించి సిల్వర్ ఇప్పుడు అంతకుముందు ఎంత వచ్చిందండి? 4,10,000. ఇట్స్ అగ్రెసివ్ మెటల్. అంటే లాస్ట్ 1 year నుంచి చూసుకుంటే 1.5 year నుంచి లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకు 120% పైన ఇంచుమించు 200% కూడా ఒకసారి రీచ్ అయింది. అండ్ గోల్డ్ వచ్చేసి 70%. అంటే ఈసారి ఏ విధంగా మనకు గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్? గోల్డ్ కౌన్సిల్ కూడా చెప్పింది ఏంటంటే లాస్ట్ ఇయర్ వచ్చిందంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ ఒక 20% 30% వచ్చే ఛాన్సులు ఉంటాయి, అంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మేబీ కన్సల్టేషన్ 1-2-3 years కన్సల్టేషన్ అయినా తర్వాత ఈ కన్వర్షన్ మొదలైతే గనక డాలర్స్ కనుక గోల్డ్ కన్వర్షన్ అయితే చిన్నగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అందరూ ఎక్రూట్ చేస్తున్నారు. ఎందుకు ఎక్రూట్ చేస్తున్నారు? ప్రాబ్లం వస్తే, ఏదైనా క్రైసిస్ వస్తే ఇమీడియట్ క్యాష్ కాబట్టి. పివి నరసింహారావు గారి రిఫార్మ్స్ ఇప్పటికీ రెపరెపలాడుతున్నాయి అనుకోవచ్చు. ఓకే. అప్పుడు మనం 91లో ఆయన చేసిన ఇదితో మనం ఎలా బయటపడ్డామో ప్రతి కంట్రీ కూడా ఫాలో అవుతుంది అనుకోవచ్చు 100%. సో చిన్న చిన్న కంట్రీస్ కూడా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. సో వాళ్ళు ఎక్కువ చేసినంత కాలం పెరుగుతూనే ఉంటది. ప్లస్ అందరూ ఒకసారి అమ్మరు కదా, ప్రాబ్లమ్స్ అందరికి ఒకేసారి రావు, క్రైసిస్ అందరికి ఒకేసారి రాదు. సో ఇప్పుడు రష్యా అమ్ముతోంది, ఎందుకు అమ్ముతుంది? వార్ మెయింటైన్ చేయాలి కాబట్టి. సో ఇవి ఇంకో కొన్ని కంట్రీస్ ఉన్నాయి, క్రూడ్ ఆయిల్ అమ్మటానికి ఛాన్స్ లేదు, పోవట్లేదు, ఏం చేయాలి? సో గోల్డ్ ఇది చేయాలి. ఓకే. సో అలాంటి వాళ్ళు అమ్మటం తప్ప క్రైసిస్ ఇప్పుడు అక్కడికి రాని డబ్బులు ఎన్ని కోట్లు ఉంటే ఏమి వేస్ట్ కదా. సో అవసరానికి రావాలన్నప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉన్నప్పుడు దాని ప్రకారంగా మనకి రొటీన్ కి దెబ్బతిన్నప్పుడు ఇట్ షుడ్ సపోర్ట్ అస్. అది మెయిన్. అంటే మీరు కొనమంటారా వద్దంటారా గోల్డ్ అండ్ సిల్వర్? 20% బెస్ట్. గోల్డ్ ఇన్ ద సెన్స్ మెటల్స్ లో 20%. మనం పూర్తిగా తీసుకొచ్చి గోల్డ్ లో 20% పెట్టుకోకుండా సిల్వర్ లో పెట్టుకోవచ్చు, కాపర్ లో పెట్టచ్చు. కాపర్ కూడా డిమాండ్ బాగుంది. సో కాపర్ కూడా, ఎందుకంటే ఇదివరకు అల్యూమినియం కాపర్ రెండు కలిపి వైర్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు డేటా సెంటర్స్ కానీ రస్ట్ పడుతున్నాయని చెప్పి ఓన్లీ ప్యూర్ కాపర్ చేస్తున్నారు. సో కాపర్ డిమాండ్ కూడా ఉంది. సప్లై డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు మరి కాపర్ కూడా ఇది ఉంటది కదా. సో అట్లా ఈటీఎఫ్స్ లేవు కాబట్టి స్టాక్సే ఉంటాయి. ఆ స్టాక్స్ హిందీ కాపర్ ఇట్లాంటివి, అది కూడా 750కి వెళ్ళి మళ్ళీ 500-550కి వచ్చింది అది. సో మళ్ళీ లాంగ్ టర్మ్ ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నప్పుడు, ఇది రికమెండేషన్ కాదు నేను చెప్పేది, సో లాంగ్ టర్మ్ ఇట్లాంటివి రీట్రేస్మెంట్ అయినప్పుడు కిందకి మళ్ళీ దిగువకి వచ్చినప్పుడు అలాంటి మంచి రేట్లు ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉండి ప్రైజెస్ డిఫర్ అయ్యి కిందకి వచ్చినప్పుడు వీ హ్యావ్ టు పిక్ ఇట్ అప్. అది మంచిది. అదే అలా పెట్టుకొని మన పేషెన్స్ పెట్టుకొని వెయిట్ చేస్తే డెఫినెట్ గా మార్కెట్ ఎప్పుడో టైంకి డెఫినెట్ గా రిటర్న్స్ అనేది ఎక్కువ ఇస్తుందని నా ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది అంటే మార్కెట్ కానీ గోల్డ్కి సంబంధించిన అప్డేట్స్. కీప్ వాచింగ్ పల్లవి టీవీ పైసా.